రామప్ప రభస తెలంగాణ వ్యాసాలు రాసింది ఎవరు? రామప్ప రభస తెలంగాణ వ్యాసాలు రాసింది ఎవరు అంటే ఆప్షన్స్ వచ్చేసేసి దాశరథి, కాళోజీ, ఒట్టికోట, దాశరథి, రంగాచార్యులు. ఇందులో మరి ఇక్కడ ఈ నలుగురిట్లలో పత్రికలతోటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఒట్టికోట ఆళ్వారు స్వామి. వీళ్ళు నలుగురు, దాశరథి, కాళోజీ, ఒట్టికోట, దాశరథి, రంగాచార్యులు, వీళ్ళంతా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళే. నువ్వు ఒట్టికోట ఆళ్వారు స్వామి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలము చెరువు మాదారంలో జన్మించినటువంటి వ్యక్తి. గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్ గా పనిచేసిండు. దేశోద్ధారక గ్రంథమాల అనేటువంటి దేశోద్ధారక గ్రంథమాల అనేటువంటి ప్రచురణ సంస్థను స్థాపించిండు. ఈ దేశోద్ధారక గ్రంథమాల ద్వారానే కాళోజీ యొక్క నాగొడవను ముద్రించి ఆవిష్కరింపజేయడం జరిగింది. మరి నాగొడవ అనేటువంటి మరి ఈ కవితా సంపుటి ఎక్కడ ఆవిష్కరించారో, ఎవరు ఆవిష్కరించారో అని అంటే మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షికోత్సవంలో భాగంగా మరి ఈ నాగొడవ అనేటువంటి కావ్యాన్ని శ్రీశ్రీ ఆవిష్కరించాడు. నాగొడవను ప్రచురించింది ఎవరంటే దేశోద్ధారక గ్రంథమాల. ఈ దేశోద్ధారక గ్రంథమాల ప్రచురణ సంస్థ స్థాపకుడు ఎవరంటే ఒట్టికోట ఆళ్వారు స్వామి. ఈ ఒట్టికోట ఆళ్వారు స్వామి రాసినటువంటి నవలలలో ప్రజల మనిషి అనేటువంటి నవల ప్రసిద్ధమైనటువంటిది. గంగు అనేటువంటి నవల ప్రసిద్ధమైనటువంటిది. గంగు అనేటువంటి నవల అసంపూర్ణ నవలగానే ఉంటుంది, కానీ దాన్ని చదివితే సంపూర్ణ నవల చదివినందుగా అనుభూతి అనేటువంటిది మిగులుతుంది. రామప్ప రభస తెలంగాణ అనేటువంటి పేరుతోటి వ్యాసాలు రాసిండు. గుమస్తా అనేటువంటి పత్రికను స్థాపించిండు. తెలుగు అనేటువంటి పత్రికను స్థాపించిండు. మరి ఇంటి నుంచి బయలుదేరి విజయవాడకు వెళ్ళి వెల్కమ్ హోటల్లో పనిచేసి తర్వాత హైదరాబాద్కు వచ్చి శ్రోణ ప్రతాప్ రెడ్డిని కలిసి ఇంత జ్ఞానాన్ని సంపాదించి మరి మరి రైతాంగ సైద పోరాటంలో కూడా పాల్గొన్నాడు. నల్గొండ ఆంధ్ర మహాసభ జనసంఘానికి అధ్యక్షులుగా కూడా పనిచేయడము జరిగింది ఒట్టికోట ఆళ్వారు స్వామి. అంటే పత్రికలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఒట్టికోట ఆళ్వారు స్వామి. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి ఒట్టికోట ఆళ్వారు స్వామి.